హలో అండి. హాయ్. ఇవాళ మాకు వర్షం అయితే మాకని కాదండి హైదరాబాద్ మొత్తం కూడా అసలా దుమ్ము దులిపి దంచి కొట్టింది అనుకోవాలండి. రీసౌండ్స్ అయితే అలా వినిపించినాయి ఇంట్లోకైతే. అసలు మామూలుగా కాదు. పిడుగులు సౌండ్ అంటారు. అంటే నాకు సంథింగ్ అవి చాలా డిఫరెంట్‌గా వచ్చినాయండి సౌండ్‌లు గూడా. ఆ సౌండ్‌లకో ఏమో తెలీదు గానీ కొంచెం తొందరగానే మెలుకువ వచ్చింది. ఇక మార్నింగ్ లేచిన వెంటనే ఇంటి ముందు చూస్తే వర్షం ఎక్కువ ఉంది కదండీ! అందుకనే వాటర్ బాగా ఉన్నాయి. ఫస్ట్ అయితే అది కంప్లీట్ చేశాను. బయటకొస్తే మళ్ళీ పిల్లలు నడుస్తా ఉంటారు గదా! పడిపోతారని చెప్పి బయట ఊడ్చానండి ఫస్ట్. నేనేదో తొందరగా లేచాను నాకు మెలుకువ వచ్చి. చూసారా మా చిన్నోడు గూడా నాకు మెలుకువ వస్తే చాలు నేను లెగిస్తే వాడు గూడా లేచిపోతాడు. మొత్తానికైతే మార్నింగ్ లేచాడు నాతో పాటు లేచి బిస్కెట్స్ అవి అడుగుతున్నాడు. ఆయనకి బిస్కెట్స్ అలవాటు మార్నింగే తినడము. బ్రష్ చేయాలి నాన్న అంటే ఇంకా కొంచెం పేస్ట్ అనేది అలవాటు అవ్వలేదు తన పళ్ళకి. అప్పుడప్పుడు చేస్తాడు, అప్పుడప్పుడు చేయడనమాట. బిస్కెట్స్ ఇచ్చా తింటున్నాడు. ఎందుకో చాలా ముద్దొచ్చాడు. కుర్చీలో కూర్చుంటే కాసేపు ఎందుకో వాడితో అలా ఆడాలి అనిపించిందనమాట. కాసేపు ఆడు ముద్దు పెడతా ఉంటే నేను పెట్టడం అట్లా కాసేపు ఆడాను ఆడితోటి. నెక్స్ట్ ఇక్కడ బట్టలేమో మొన్న ఉతికానండి బాబు. అసలు ఆరినట్టుగా ఉన్నాయి. వర్షం కూడా పడడం వల్ల సరిగ్గా ఆరక అలా ఫ్యాన్ గాలికి ఆరేయాల్సి వచ్చింది. నైట్ అంతా అలా ఉంచేసాను అనమాట బట్టల్ని. ఇక మార్నింగ్ అంటే కుదరదు కదండి. అందుకని ఇంకా తీసేస్తున్నాను. పిల్లలు కూడా లేచే టైం అయింది కదా పెద్దోడు. మళ్ళీ అటు ఇటు తిరిగితే ఇబ్బంది అని చెప్పి తీస్తున్నాను అనమాట. చూడండి ఎలా అరుస్తున్నారో. నెక్స్ట్ ఇక్కడ ఊడ్ చేస్తున్నానండి. మరి మార్నింగ్ అంటే ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి కదా ఇల్లు ఊడవడం అయితే. ఇక్కడేమో టిఫిన్కి రెడీ చేస్తున్నానండి. మా పెద్దోడు లేచిన వెంటనే ఫస్ట్ నాకు టిఫిన్ అట్టు కావాలమ్మా అని చెప్పి గొడవ చేస్తాడు. ముందే రెడీ చేస్తున్నాను అక్కడ, ఇంకా లెగలేదు. నెక్స్ట్ అక్కడ అంట్లు చూసారా నావి ఎన్ని ఉన్నాయో. నైట్ తోమలేదండి, అందువల్ల షింక్ నిండా ఉండిపోయినాయి అట్లా. ముందు ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోతే నెక్స్ట్ వాడి జోలికి వెళ్ళాలి. మధ్యలో ఇక్కడ అట్టు వేస్తా కూడా కంప్లీట్ చేసుకున్నాను. మొత్తానికైతే అక్కడ అట్లు వేస్తా గిన్నెలు అయితే తోముకోవడం అవుతుంది. మధ్యలో అటు వేస్తా ఇటు చూస్తున్నానండి. ఇంకా లెగలేదు. మధ్యలో ఒక ఏమంటారు అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంటంటే వేట్ న్యూస్ ఉంటుంది కదండి. ఆ న్యూస్లో ఏంటంటే ఇవాళ వర్షం ఎక్కువగా ఉండడం వల్ల స్కూల్స్ కాలేజెస్కి బంద్ ప్రకటించాలని చెప్పి మెసేజ్ వచ్చింది. దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్కూల్ ఉండదేమో అని చెప్పి. అందుకని కొంచెం మధ్యలో ఏమంటారు లేట్ చేస్తున్నాను. లేట్ అంటే కావాలని కాదు, సరే ఉండదేమోలే అన్నట్టు చేస్తున్నాను. మా వాడికి ఏదో మామూలుగా అన్న, అరే ఇవాళ స్కూల్ ఉంటుందో ఉండదో, లెగు తొందరగా రెడీ అవ్వు, లేకపోతే ఇంటికి వచ్చేయచ్చు అని చెప్పానండి. అప్పటికి లెగలేస్తాను, అందుకని అలా చెప్పాను. అసలు అనవసరంగా చెప్పానురా బాబు అనుకున్నాను. అది చెప్పిన వెంటనే అమ్మ నేను స్కూల్కి వెళ్ళను ఇవాళ స్కూల్ ఉండదు అంటున్నావు కదా నువ్వు, స్కూల్కి వెళ్ళను అని చెప్పాడు. అసలు ఏదో సరదాగా మనం పిల్లల దగ్గర అంటాం కానీ పొర్రపాటును కూడా వాళ్ళ దగ్గర అనకూడదండి బాబు. అలా ఉంటుంది మాట. మనం అన్న మాటలకి అలా రియాక్ట్ అవుతారు వాళ్ళు. ఇక్కడ దోశలు అయితే కంప్లీట్ చేస్తున్నాను. అంటే వంట మొత్తానికి చేయకుండా 1 గ్లాస్ వరకే పెట్టాను వాడి గురించి అని చెప్పి. రైస్ పక్కన నానబెట్టుకున్నాను. ఒక స్టవ్ మీదేమో వేడి నీళ్ళు కాస్తున్నానండి. ఇప్పుడు వర్షాకాలం కదా, అస్సలు చల్లనీళ్ళకి అసలు ప్రసక్తే లేదు మా అబ్బాయి అయితే. నేనైతే నార్మల్గా చల్లనీళ్ళే చేస్తాను. మా చిన్న అబ్బాయి కూడా చల్లనీళ్ళే చేస్తాడు. వాడికి ఒక్కడి కోసం వేడి నీళ్ళు చూడండి ఎలా పొగలు వస్తున్నాయో. అంత వేడిగా కావాలి తనకి. అప్పటికి ఎక్కడా లెగలేదు. వేడి నీళ్ళు కాస్తాను, లెగమ్మా అని చెప్పి లేపుతున్నాను తనని. చూస్తారా అట్టు. మళ్ళీ తనకి మరీ వేడిగా ఉండకూడదు. బాగా వేడిగా ఉన్నా కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు కదా, అందుకని తినే ముందు ఒక 5 నిమిషాల ముందు వేసి పెట్టేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కర్రీ కూడా ఏం ఉండలేదు వాడి గురించి అని చెప్పి కొంచెం ఒక ఎగ్ వరకు అలా ఫ్రైలా చేశాను. తనకు కూడా ఎగ్ అంటేనే ఇష్టము. టైం కూడా లేదు కదా అని చెప్పి, సరే స్కూల్ ఉండదేమో అన్నట్టుగా నేను అలా లైట్ తీసుకొని ప్రిపేర్ చేశాను. మా వాడికి ఇట్లా ముందుగానే ఒక ప్లేట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ ముందే
పక్కన పెడతానండి. వేడి వేడిది అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళు ఎప్పుడో 12కో 12:30కో తింటారు అని చెప్పి ముందుగానే ఇలా పక్కనైతే పెట్టుకుంటానండి వేసి. దాంట్లో చల్లారిద్దని చెప్పి ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాడు. ఫస్ట్ నన్నే తినిపించమన్నాడు కానీ వాడే తింటున్నాడు. అన్నం కొంచెం చల్లారిందని చెప్పి బాక్స్లోకి అయితే పెడుతున్నాను. అలా కర్రీ అది వేసి మొత్తం కలిపి బాక్స్లో పెట్టి ఒక స్పూన్ అయితే వేస్తానండి. అలా అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా తినడానికి. ఆ విధంగా బాక్స్లో పెట్టేస్తాను. కలుపుతున్నానే కానీ స్కూల్ ఉండదులే అనే ఫీలింగ్లోనే ఉన్నా నేను. చాలా బాగా పడిందండి బాబు వర్షము హైదరాబాద్లో అయితే. స్టిల్ ఇప్పుడు కూడా పడతానే ఉంది ఇక్కడ. మరి ఎక్కడ ఏ భూకంపం వచ్చిందో తెలీదు. ఈ మధ్య ఏంటో సడన్గా వర్షాలు అయితే పడుతున్నాయి. ఇంకో వర్షం పడినా ఇబ్బంది, పడకపోయినా ఇబ్బంది అన్న ఇదైపోయింది మనకి. ఇక్కడైతే నేనే ఇవాళ దింపాల్సి వస్తుంది స్కూల్కి. మా హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోయారు. ఇవాళ నేనే దింపుతున్నానండి. దింపేసి ఇంక ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మాకైతే ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. వాళ్ళు సాయంత్రం తింటారని చెప్పి రాగానే స్వీట్ కార్న్ అయితే ఒకటి ఉడకబెడుతున్నాను ఇక్కడ. అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం మా తోటి కోడల వల్ల పాప వచ్చిందని చెప్పి స్ప్రైట్ తీసుకొచ్చాం కదా, సో కొంచెం అది తాగుతా చిల్ అవుతున్నానండి. ఈ విధంగా మా మార్నింగ్ మా మార్నింగ్ వంటల్ని అన్నిటిని ఇలా కవర్ చేశాను. సో వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు నచ్చినా సరే ఒక లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వర్షాకాలంలో చల్లటి కూల్ డ్రింక్ ఎలా ఉంటుంది చెప్పండి. పళ్ళకి జీవు మంచి చెప్పి అనిపిస్తుంది కదా, కానీ ఏం చేస్తాం, తాగుతున్నాను అనమాట. ఓకేనండి, మరో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.